ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. దేవుని మనకి స్తోత్రాలు. మీ అందరికీ నా వందనాలు తెలియజేస్తున్నాను. ఈ దినం కొరకు దేవుడు సిద్ధపరిచినటువంటి మాటలు. ప్రియ సహోదరి సహోదరుడా, క్రీస్తుని ఎరిగిన తర్వాత క్రీస్తుని వెంబడిస్తున్నటువంటి తరుణంలో మరి అంతపూర్వము నువ్వు క్రీస్తుని ఎరిగినటువంటి జీవితమే బాగుంది. క్రీస్తుని ఎరిగిన తర్వాత సత్యమైనటువంటి మార్గంలో, క్రమమైనటువంటి మార్గంలో నేను నడుస్తున్నప్పుడే అనేకమైనటువంటి పోరాటాలు ఎదుర్కోవాల్సి వస్తుంది అని నీ హృదయంలో నువ్వు కృంగిపోతున్నట్లయితే ఈ యొక్క ఉదయకాల సమయంలో మరి దేవుడు నిన్ను బలపరిచిన నిమిత్తమే ఈ యొక్క ఉపమానం ద్వారా నీతో మాట్లాడుతున్నారు. మనందరికీ తెలుసు, వర్షాకాలంలో మరి వర్షాలు పడినప్పుడు నదుల్లో నీరంతా కూడా సముద్రాల్లోకి వెళ్ళిపోతుంటుంది. అటువంటి సమయంలో ఆ నదుల్లో ఉన్నటువంటి శ్రేష్టమైనటువంటి ఆ చేపలన్నీ కూడా సముద్రాల్లోకి వెళ్ళిపోతూ ఉంటాయి. కానీ ఒక చేప మాత్రము మరి ఆ యొక్క పల్లం వైపు, సముద్రం వైపు వెళ్లకుండా ఆ నీటికి ఎదురొడ్డి మరలా ఆ యొక్క నదిలో నిలబడడానికి అది పోరాటం చేస్తుంది. అందుకొరకే ఆ యొక్క పులస చేప అంటే అంత శ్రేష్టమైనది, అంత విలువైనదిగా ఎంతోమంది మరి వాటి కొరకు పోటీ పడేటువంటి వారుగా ఉంటారు. వాటి ఖరీదు అత్యధికమే అయినప్పటికీ కూడాను మరి ఆ సమయంలో ఉన్నటువంటి ఆ యొక్క చేప కొరకు ఎంతోమంది మరి ఇష్టంగా వాటిని కొనేటువంటి వారుగా ఉంటారు. ఎందుకొరకు ఈ ఉపమానం దేవుడు మరి మీకు తెలియజేస్తున్నారని అంటే కనుక, క్రైస్తవుడు సజీవుడిగా ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడాను పోరాటం. యేసుక్రీస్తు ప్రభులు వారు తెలియజేస్తున్నారు కదా, నన్ను వెంబడించడం అని అంటే నా సిలువని ఎత్తుకుని వెంబడించడమే అని. క్రీస్తుని ఎరిగి ఉండడం అంటే, లేదా క్రీస్తుని వెంబడించడం అని అంటే దేవుడు మనల్ని ఖచ్చితంగా బ్లెస్ చేస్తాడు. కానీ పోరాటం లేకుండా బ్లెస్సింగ్ అనేది అయితే గనక లేదు. ఐగుప్తు ప్రాంతంలో నుండి దేవుడు వాగ్దానం చేసినటువంటి కనాను ప్రాంతానికి వెళ్ళేటువంటి తరుణంలో వాళ్ళు ఎన్నో పోరాటాలను ఎదుర్కొన్నటువంటి వారిగా ఉన్నారు, ఎన్నో యుద్ధాలను చేసినటువంటి వారుగా ఉన్నారు. కాబట్టి ఈ యొక్క ఉదయకాల సమయంలో దేవుడు నీతో మాట్లాడుతున్నారు. నీ జీవితంలో నువ్వు పోరాటాలను ఎదుర్కొంటున్నావు అని అంటే, నీ జీవితంలో ప్రతికూల పరిస్థితులు ఎదురవుతున్నాయనంటే, చుట్టుప్రక్కల వారిని చూసి, వారి జీవితాలను చూసి, అయ్యో వారి జీవితాలు బాగున్నాయి, క్రమమైనటువంటి భక్తి చేయకపోయినప్పటికీ వారి జీవితాలు బాగున్నాయి, నా జీవితం ఎందుకు ఈ రీతిగా ఉన్నదని నువ్వు కృంగిపోవలసినటువంటి అవసరత లేదు. ఎందుకొరకనంటే కనుక, బ్రతికున్నటువంటి చేప మాత్రమే పోరాటం చేస్తుంది, విలువైనటువంటిదిగా అందరి ద్వారా కొనియాడబడుతుంది. చనిపోయినటువంటి చేప నీటి ప్రవాహం ఎటు ఉంటే అటు కొట్టుకొని వెళ్ళిపోతుంది. అదే రీతిగా లోకానుసారంగా, లేదంటే గనక మరి లోకము ఎటువైపు వెళితే అటువైపు వెళ్ళేటువంటి మనుషుల్ని కూర్చి వారి జీవితంలో పోరాటాలైతే గనక ఉండవు. పోరాటాలైతే గనక వారు చేయాల్సినటువంటి అవసరం లేదు. కాబట్టి మరి క్రమమైనటువంటి భక్తి చేస్తున్నటువంటి నీ జీవితంలో పోరాటాలు ఎదురవుతున్నాయి అని అంటే కనుక నీలో జీవం ఉన్నది. నిన్ను జీవింపచేస్తున్నటువంటి వాడు పరిశుద్ధాత్ముడే. పరిశుద్ధాత్ముడే నన్ను జీవింపచేస్తున్నాడు. కాబట్టి నేను పోరాటం చేయగలిగినటువంటి శక్తిని కూడా దేవుడు నాకు అనుగ్రహిస్తాడు అన్నాడు. ఎన్నో రకాలైనటువంటి ఎంతోమంది రాజులతోటి యుద్ధం చేసి మరి సత్యమైనటువంటి మార్గాల్లో, తర్వాత దేవుడు ఇచ్చినటువంటి వాగ్దానము ఖచ్చితంగా నమ్మినటువంటి వారు మాత్రమే ఆ యొక్క కనానులో చేర్చబడ్డారు. అదే రీతిగా ఈ యొక్క ఉదయకాల సమయంలో దేవుడు ఈ మాటలు నా కొరకే మాట్లాడుతున్నారని నువ్వు విశ్వసించగలిగినట్లయితే, నీ జీవితంలో నువ్వు ఎదుర్కొంటున్నటువంటి పోరాటాలు నిన్నేదో శ్రమల కొలిమిలో పడేయాలని కాదు, కానీ నీకు నీ వేళ్ళకి పోరాటాన్ని, నీ చేతులకి యుద్ధాన్ని నేర్పించేవాడు ఆయనే. నీకు ఏ రీతిగా పోరాటం చేయాలో దేవుడు నీకు నేర్పిస్తున్నాడు. ఈ పోరాటాలు, ఈ యుద్ధాలు ముగిసిన తర్వాత
దేవుని యొక్క ఆశీర్వాదం నిశ్చయముగా నీవు పొందుకుంటావు. కాబట్టి నీ జీవితంలో ఎదుర్కొంటున్నటువంటి ప్రతి పోరాటము కూడా నిన్ను జీవింపచేస్తుంది అనేటువంటి విషయాన్ని అయితే కనుక మర్చిపోవద్దు. దేవుడిచ్చేటువంటి ఆశీర్వాదం పొందుకొనుట కొరకు ఎదురుచూడు. నిశ్చయముగా ఒకానొక దినము దేవుడు ఉన్నతమైనటువంటి స్థితిలో దేవుడు నిన్ను నిలబెట్టబోతున్నాడు. అట్టి కృప దేవునికి దయచేయనుగాక. ఆమేన్.